ఇవాల్టి ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటభూషణ్ శోభన్ బాబు గారి హిట్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ అవర్ జంపింగ్ జ్యోత్స్న. హాయ్, చిన్న డౌట్, నువ్వు లాంగ్ జంపా హై జంపా? లాంగ్ జంప్, హై జంప్, ఇంకా ట్రిపుల్ జంప్. ట్రిపుల్ జంప్ అంటే ఇలా 3 కాళ్ళు అట్లా వేసి జంప్ చేయడం. అథ్లెటిక్స్ అన్నీనా ఓన్లీ జంపింగ్ మట్టుకేనా? ఓన్లీ జంప్. 4 into 100 రిలేస్ కూడా చేస్తుంటావు. ఓ రిలీజ్ కూడా చేస్తావు. ఓకే, ఇక్కడి నుంచి పాడిన తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు ఇది జంప్ చేసి వెళ్ళాలి, చేయగలవా? అంటే గాగ్రా ఉంది కదా. వద్దులే, వద్దు, నువ్వు డ్రెస్ అనుకూలంగా ఉన్నప్పుడు జంప్ చేద్దు. కానీ ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట రాజ్ కుమార్ చిత్రం నుండి జానకి కలగనలేదు. దీన్ని పాడిన వారు పి సుశీలమ్మ గారు, ఇంకా ఎస్పీబీ సార్. రాసిన వారు ఆచార్య ఆత్రేయ గారు, మ్యూజిక్ ఇళయరాజా సార్. బ్యూటిఫుల్ సాంగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరో అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసై శివధనుసైనది, తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్యన్నది, శ్రీరాముని చిరయసమైనది. శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావే. తొలి చుక్కవు నీవే, చుక్కానివి నీవే, తుదిదాకా నీవే, మరు జన్మకు నీవే. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం. ప్రతి పొద్దు ప్రణయావేశం, పెదవులపై హాసం. సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం. ప్రతిరోజు ఒక శ్రీకారం, పరవశ శృంగారం. గతమంటే నీవే, కథ కానిది నీవే. కలలన్నీ నావే, కలకాలం నీవే. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. ఆనాడు ఎవరో అనుకోనిది
ఓ నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం లా 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 జడ్జెస్ ఓవర్ టు యు. జ్యోత్స్న, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. పోయినసారి కంటే చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నీ గాత్రంలో ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జానకి కలగనలే లాస్ట్ పర్ఫార్మెన్స్ కి ఈ పర్ఫార్మెన్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసావు ఆల్రెడీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ యూ. సో మచ్ మ్యామ్. వెరీ నైస్. నాకు చాలా నచ్చిన లైన్స్ ఏంటంటే సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం అని పాడావు కదా, ఎంత బాగా పాడావో. ఆ తర్వాత పరవశ శృంగారం కూడా, అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా అక్కడ ఎలా ఉందో అలాగే పాడావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను, ఇంకా శృతి మీద ఇంకొంచెం ఎక్కువ పట్టు రావాలి నీకు. అసలే ఇంత భారం వేసుకున్నావు నీ నెత్తి మీద. ఈ పాట అద్భుతమైన పాట, అద్భుతమైన సాహిత్యం సంగీతం, అండ్ ఎక్కడ గ్యాప్ లేదు. క్వశ్చన్ ఆన్సర్ మధ్యలో గ్యాప్ లేదు. బాగా ప్రయత్నం చేశావు, ఇంకా బాగా పాడచ్చు అండ్ యూ ప్రాక్టీస్ వెల్. అండ్ ఫ్యూచర్లో ఇంత బరువు వేసుకోకుండా కొంచెం బరువు మోయి చాలు, సరేనా? ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జ్యోత్స్న, నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్. చాలా మంచి పాట. ఇళయరాజా గారు ఆత్రేయ గారి కలయికలో వచ్చిన ఒక శాశ్వత గీతం ఇది. చాలా మంచి పాట, బాగా పాడావు. నాకు నచ్చిన వాక్యాలు చెప్తాను నీకు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది, అది చాలా బాగా పాడావు. అట్లాగే సునీత గారు చెప్పిన ఆ వాక్యం పరవశ శృంగారం అయితే నాకు భలే నచ్చింది, భలే పాడావు. అక్కడ అనుభూతి కానీ భావ ప్రకటన కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. తర్వాత మొదటి చరణం తర్వాత వచ్చిన జానకి కలగనలేదు కూడా అందంగా పాడావు. తర్వాత మిగతా అన్ని చోట్ల అది ఆ చివరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొన్ని తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, సవరించుకో. కాకపోతే నీ మీద నాకు ఒక అపారమైన విశ్వాసం ఉంది. నువ్వు చాలా బాగా పాడుతావు, అద్భుతంగా పాడుతావు, అద్భుతాలు సృష్టిస్తావు. ఈ వేదిక మీద నాకైతే అపారమైన విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వాసం అనేది ఒక పక్షి లాంటిది. అది ముందే సూర్యోదయాన్ని ముందే పసిగట్టి లేచి ఆహార అన్వేషణకు సిద్ధం అవుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్యోత్స్న, నమస్తే సార్. నవ్వుతూ పాడుతుంటే చూసేందుకే బాగుంది. లవ్ దిస్ కాన్ఫిడెన్స్ అని. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్. అలా హాయిగా పాడడం. స్టామినా అంటాం కదా, స్టామినా అంటే నువ్వు చెప్పు, నేనేం చెప్పాలనుకుంటున్నాను నువ్వే చెప్పు. అథ్లీట్ సార్. అంటే జనరల్గా నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఇట్లా 400 మీటర్స్ రన్స్కి, ఎందుకంటే స్టామినా తక్కువ, స్పీడ్ ఎక్కువ, స్టామినా తక్కువ. ఎందుకంటే ఏనాడు నాడు వెళ్ళిపోతుంది, ఏ మాత్రం వినబడుతుంది. బేసికలీ మేము అనుకుంటాం మేము గొంతు నుంచి పాడుతున్నాను, గొంతులో ఓన్లీ రీడ్స్ మాత్రం ఉంటాయి. ద సాంగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లంగ్స్ బేసికలీ కదా. హార్మోనియము ఇలా వాయిస్తే రాదు, ఇలా ఎయిర్, ఆ రీడ్స్ నుంచి ఎయిర్ వచ్చినప్పుడే గాలితోనే సౌండ్ వచ్చేది, గొంతులో స్వరాలు మాత్రం ఉంది. సో లంగ్ కెపాసిటీ అనేది యూ హ్యావ్ టు, అంటే అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని రోజులు మేము ఎలాంటి ఫుడ్ తిన్నాం దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ జనరలీ కొద్దిగా ప్రాణాయామం చేస్తే ఇట్ క్యాన్ హెల్ప్ అనిపిస్తుంది. ఊరికే ఒక నోట్ నువ్వు ఎంత లాంగ్ పాడగలవు, ఏదో ఒక నోట్ సస్టైన్, హౌ లాంగ్ కెన్ యూ సస్టైన్ ఊరికే ఒక నోట్? ఇంకోసారి ఒకసారి ఊపిరి తీసుకొని సెటిల్ అయ్యి అప్పుడు ఇది ఇంట్లో మనం ప్రాక్టీస్ చేయాలి. విల్ గెట్ లిటిల్ మోర్ స్టామినా, లేకపోతే ఎండ్స్ వినబడదు. వస్తూ ఉండాలి గాలి. ఒక పాట ఉంది ఇళయరాజా గారి పాట, వాళ్ళకి గలగల. ఆ పాట పాడేటప్పుడు ఆ బ్రెత్ కంట్రోల్ ఈజ్, నేను ఎప్పుడు చూస్తుంటాను ఎస్పీబీ సార్ ఆ సాంగ్ ఎప్పుడు పాడినా హౌ హీ మేనేజెస్ బ్రెత్ అని. నేను ప్రతిసారి ఐ ఫెయిల్ వెన్ ఐ సింగ్ దట్ సాంగ్.
వలయం చేయగలగలగల వెనక ఎండ్ దాకా యూ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్. అలాంటి ఎన్ని పాటలు ఉన్నాయో. సో డిజైన్ చేయాలి. నేను కూడా నేర్చుకుంటున్నా, నువ్వు కూడా నేర్చుకో, మనందరూ కలిసి నేర్చుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఏదో మౌంటైన్ అనగానే కదా నీకు చల్లేసి షివరింగ్ వచ్చేసింది. కాదు. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. జంపర్, వెల్ డన్, ఆల్ ద బెస్ట్.